నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరిని అనుసరిస్తూ ఉంటారు. కాపీయింగ్ అంటే చక్కగా అనుసరించి, అంటే అనుసరించడం వల్ల మనకి ఏదైనా ఉపయోగపడుతుంది, అంటే మనము లైఫ్లో గ్రో అవుతాము, కొంచెం డెవలప్ అవుతాము అనుకుంటే అనుసరించడం పర్వాలేదు. కానీ ప్రతి ఒక్క విషయాన్ని, అంటే వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా, వాళ్ళు ఎలా చేసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అది మాత్రం ముమ్మాటికి తప్పండి. మన ఒరిజినల్గా మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి. సో దాన్ని మనము సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మనకన్నా బెటర్ వాళ్ళు ఎవరైనా ఉంటే అనుసరించుకోవచ్చు, కానీ ప్రతిదీ కాదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ రోజు మన అమృతంలో మనం ఎటువంటి వాళ్లను, ఎటువంటి వంటల్ని అనుసరించకుండా మన ప్రత్యేకమైన వంటలు మనకే ఉన్నాయి కాబట్టి అమృతంలో మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నానో తెలుసా? కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ పొటాటో 1, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, అల్లం తురుము కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము కొర్రలు అలాగే స్వీట్ పొటాటో ఈ రెండింటిని కూడా ముఖ్యంగా తీసుకుంటున్నాం. కొర్రలు అనేవి ఏంటి అంటే బేసిక్గా బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి, అంటే మన రక్తాన్ని, అంటే రక్తం ఆటోమేటిక్గా మన మెకానిజంలో శుద్ధి చేసేటువంటి ఒక మెకానిజం ఉంటుంది. అది కాకుండా మనం తీసుకునే ఆహారం వల్ల కూడా బ్లడ్ చాలా వరకు ప్యూరిఫై అవుతుంది తెలుసా. అలా బ్లడ్ని క్లీన్ చేయడానికి, బ్లడ్ లాస్ అయిన వాళ్లకు బ్లడ్ని మళ్ళీ కొత్తగా పుట్టించడానికి, మోర్ బ్లడ్ని క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత మంచి, అంటే అన్ని క్వాలిటీస్, మంచి విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో మనకు బోన్స్ని స్ట్రెంథన్ చేసే విషయంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే మనకు కొర్రలు అనేవి ఏంటి అంటే అంటే మనకి మైండ్ని బాగా రిజ్యువనేట్ చేయడానికి, తర్వాత నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేయడానికి, నర్వ్స్ దృఢంగా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి ఈ స్వీట్ పొటాటో ఉంది కదా, స్వీట్ పొటాటో పసిపిల్లల నుంచి కూడా ఖచ్చితంగా పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఇందులో కూడా పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉండవు. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇంత చక్కటి గుణాలు ఉన్నటువంటి కొర్రల్ని అలాగే మన స్వీట్ పొటాటోని కలిపి మనం ఈరోజు కాస్త ఉసిరి తురుమును కూడా ఉపయోగించి ఈ కట్లెట్ తయారు చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి ఉడకబెట్టినటువంటి కొర్రలు, అలాగే ఉడకబెట్టినటువంటి కాబూలీ శనగలు, ఈ రెండింటిని కూడా మనం ఫస్ట్ చక్కగా కాస్త నీళ్లు పోసుకొని మంచిగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము ఏంటి అనే విషయం చెప్పేస్తా. ముందుగా ఈ రెండింటిని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత మనం కట్లెట్స్ వేసేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా మనము చాలా తక్కువ నీళ్లు పోసుకొని రుబ్బేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది చెప్తాను. ఫస్ట్ అల్లం తురుము. సో ఘాటుకు సరిపడా చక్కగా అల్లం తురుము వేసేసుకుందాం. ఆ తర్వాత పుదీనా కూడా చక్కగా ఇలా చేసుకుని వేసేసుకుందాం. ఆ తర్వాత ఉసిరి తురుము కూడా మనము ఇందులోకి వేసేసుకుందాం. నాకు కొంచెం ఆ పులుపు రుచి ఇష్టమే కాబట్టి 1 కప్పుడు అంతా వేసేసాను. ఓకే, ఆ తర్వాత ఇందులో ఉల్లికాడలు కూడా వేసుకుందాం. సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, చక్కగా మనకి కట్లెట్స్ అంటే జీలకర్ర అనేది 100% వాడతాం కాబట్టి జీలకర్ర. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కాకుండా మీకు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. సో దట్ మనకి పంటికి తగలకుండా ఉంటుంది, పిల్లలు అనకుండా ఉంటారు. ఆ తర్వాత ఇంతవరకు మనం కారానికి తగ్గట్టు ఇక పెద్దగా ఏం వేసుకోలేదు, పచ్చిమిరపకాయలు తప్ప. అందుకు ఇందులో కాస్త మిరియాల పొడి కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే మన క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా. మనం ఎన్ని కట్లెట్స్ చేసుకున్నప్పటికీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి కదా, అలా వేసేసాను. ఆ తర్వాత ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి? చిలకడ దుంప. చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఇదిగోండి, ఇలా మ్యాష్ చేసే విధంగా ఉడికించుకోవాలి. దాన్ని ఇలా చక్కగా చేత్తో మెదుపుకుంటూ ఇందులో వేసేసుకోవాలి.
అట్లాగే ఇంకోటి కూడా. సో కొంచెం తీయగా కారంగా ఉంటుంది. అందుకు మనం ఒక పిసర కారం ఎక్కువ పడినా కూడా ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మనకి ఈ స్వీట్ పొటాటో స్వీట్నెస్ ఏదైతే ఉందో అది సెటిల్ చేసేస్తుంది కాబట్టి మీకు అంత కారంగా కూడా ఏమనిపించదు. ఓకే, ఇప్పుడు ఇది కలుపుకునే లోపే మనం తవ్వ వెలిగించేసుకుందాం. సో దట్ మనకు కొంచెం వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం మిక్స్ చేసుకోవచ్చు. తవ్వ వేడైన తర్వాత మనం చక్కగా నూనె కూడా వేసేసుకుందాం. ఎక్కువ కూడా పట్టదు. ఎప్పుడు మీ అందరికీ తెలుసు, మనం కట్లెట్స్ ఎప్పుడు తయారు చేసుకున్నా కూడా మన అమృతంలో షాలో ఫ్రైనే చేస్తూ ఉంటాం కాబట్టి చాలా తక్కువ నూనెతోనే మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే డీప్ ఫ్రై అంటే చక్కగా అటు ఇటు కాల్చుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఇక్కడ చక్కగా మనము ఇది మిక్స్ చేసేసుకుందాం. మనం ఎటువంటి వాటర్ కూడా ఎక్కువ పోయలేదండి. దీంట్లో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది మనం చేతితోనే హాయిగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాస్త నీళ్లు అలాగే కాస్త నూనె రెడీగా ఉంచుకుందాం. అంటే చేతికి అంటకుండా రావడానికి అన్నమాట. నూనె కూడా వేడెక్కిపోయిందండి ఇక్కడ. సో ముందుగా చేతికి కాస్త నూనె రాసుకొని ఇలా పిండి తీసుకుని ఇలా చేతికి అంటుకోకుండా ఇలా కట్లెట్స్ షేప్లో చేసేసుకుందాం. చేసేసుకొని ఇలా పెనం మీద వేసేసుకోవడమే. ఇందులో ఒకవేళ మీకు ఎప్పుడైనా కూడా పిండి లూజ్గా అనిపించింది అట్లా ఏమైనా అనుకుంటే కనుక మీరు లైట్గా వరిపిండి వేసేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనకి ఎప్పుడు ఆపద్ధర్మంగా కొన్ని పిండ్లు ఉంటాయి కాబట్టి 100% మీరు వరిపిండి వేసుకోవచ్చు. అంటే కరకరలాడుతూ వస్తుంది. కాస్త శనగపిండి కూడా వేసుకోవచ్చు. అంటే మనకి చిరుధాన్యాల పిండి నుండి చిరుధాన్యాల పిండి కూడా వేసుకోవచ్చు. ఈ రకంగా నేను కట్లెట్స్ అన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 వరకు 6 పీసెస్ వరకు వేసి చక్కగా అటు ఇటు కాలుస్తూ ఉంటానండి. మీ అందరి కోసం ఈ చిట్కా. లివర్ డీటాక్స్ చేయడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. ప్రతిరోజు ఒక కప్పుడు వేడి పాలల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకొని ఆ పాలను తీసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే లివర్ చక్కగా శుభ్రమవుతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి చెడు మలినాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్టే తొలగిపోతాయి. మరి ఈ చిట్కా నాకు తెలిసి అందరికీ అవసరం కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా కట్లెట్స్ వేసేసుకున్నాం కదా. మిల్లెట్స్, మనకి స్వీట్ పొటాటో, అలాగే ఉసిరి తురుము ఇవన్నీ వేసుకొని చక్కగా కట్లెట్స్ వేసేసుకున్నాం. చూసారా, మనం ఈ విధంగా చక్కగా వేయించేసుకోవాలి. సో అటువైపు ఆల్రెడీ ఫ్రై చేసేసాను. ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసాను. అన్నీ కూడా మనము 2 వైపులా నూనెతో చక్కగా వేయించేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇక అయిపోయినట్టే అండి కట్లెట్స్. సో చక్కగా పైనంతా కూడా కరకరలాడుతూ వచ్చింది. ఇక మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ప్లేట్ కూడా చూసారా ఎంత బాగుందో. ఒక్కొక్క కట్లెట్ని సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ పొటాటో 1, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, అల్లం తురుము కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న కొర్ర అన్నం, కాబూరీ శనగలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం తురుము, పుదీనా, ఉసిరికాయ తురుము, తరిగిన ఉల్లికాడలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, ఉడికించి మెదుపుకున్న చిలకడ దుంప, కొంచెం కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని చేతికి నూనె రాసుకుని కట్లెట్స్ లాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ రెడీ. చూసారు కదా, కొర్రల స్వీట్ పొటాటో కట్లెట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వేడివేడిగా ఉన్నాయండో. కరకరలాడుతూ ఉంది, పుల్ల పుల్లగా ఉంది, కొంచెం కమ్మగా ఉంది. ఎందుకంటే కాబూలి శనగలు అవి ఉన్నాయి కదా. చాలా బాగుందండి. మధ్యన పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగా తగులుతుంది. పులుపు ఉంది, పుదీనా ఫ్లేవర్లు ఉన్నాయి, మనకి కొంచెం ఘాటు, మిరియాల ఘాటు ఉంది, అల్లం తురుము ఘాటు ఉంది. చాలా బాగున్నాయి. అంటే ఆరోగ్యానికి చాలా మంచిది, రుచికరంగా ఉంది, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు క్యాప్సికమ్ చట్నీ. క్యాప్సికమ్తో కూరలు తయారు చేసుకుంటాము, తర్వాత క్యాప్సికమ్ స్టఫ్డ్ అని చెప్పి రకరకాల మసాలా కూరలు కూడా తయారు చేసుకుంటూ ఉంటాము. క్యాప్సికమ్తో చట్నీ ఎప్పుడు చేయలేదు కదా, ఈరోజు నేర్చేసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మన క్యాప్సికమ్ అనగానే ఫస్ట్ మన మైండ్కి తట్టేది ఏంటి అంటే గ్రీన్ క్యాప్సికమ్. కానీ ఇక్కడ వెరైటీగా ఏంటి అంటే మనం రెడ్ క్యాప్సికమ్ వాడుతున్నాం. అంటే చాలా మందికి ఏంటి అంటే రెడ్ క్యాప్సికమ్ కేవలం అంటే రంగుకు మాత్రమే, ఇది మనకు పిజ్జాల్లోకి వాటికి బాగుంటుంది, ఇది ఎక్కువగా మనకి ఇటాలియన్ వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు అని మాత్రమే అనుకుంటారు. కానీ మన గ్రీన్ క్యాప్సికమ్ ఎంత మంచిదో రెడ్ క్యాప్సికంలో కూడా అంతే చక్కటి విలువలు ఉంటాయి తెలుసా. ఇంకా రెడ్ క్యాప్సికంలో చెప్పాలి అంటే మనకు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే అంటే గుండె ఇబ్బందులు ఉన్న వాళ్ళు క్యాప్సికమ్ని సాధారణంగా ఎక్కువ తినమని చెప్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా రెడ్ క్యాప్సికమ్ కూడా మనకు బ్లడ్ని చాలా వరకు ప్యూరిఫై చేస్తుంది తెలుసా. బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్లడ్ని శుభ్రం చేయడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. ఇలా ఓవరాల్ గా చూస్తే కూడా మనకు ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి రెడ్ క్యాప్సికమ్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. ఒకవేళ మీ ఇంట్లో రెడ్ క్యాప్సికమ్ అందుబాటులో లేదు అనుకుంటే గనక మీరు గ్రీన్ క్యాప్సికమ్తో చేసుకోవచ్చు తప్పకుండా. కాకపోతే ఏంటంటే ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది గుర్తు పెట్టుకొని, ఇలా మనకు రెడ్ క్యాప్సికమ్తో మనం చట్నీ చేసుకుంటున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకొని రెడ్ క్యాప్సికమ్ తెచ్చుకొని చేసుకోండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎప్పుడు గ్రీన్ క్యాప్సికమ్ ఉపయోగిస్తూ ఉంటాం కదా, మరి దీని పరిస్థితి ఏంటి, దీన్ని కూడా మనం ఉపయోగించాలి. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. పచ్చడి ప్రాసెస్లో భాగంగా సాధారణంగా మనం కొన్ని పప్పులు లేకపోతే కొన్ని పచ్చడికి సంబంధించి వేయించుకుంటూ ఉంటాం కదా. పచ్చడి మనం డైరెక్ట్గా పచ్చిగా అలా చేసేయం. చాలా వరకు కొన్ని పదార్థాలను మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకుంటాం. కాబట్టి కాస్త నూనె వేసుకుందాం. జస్ట్ ఒక 1 స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ముందుగా పల్లీలు వేయించుకుందాం. ఈ క్యాప్సికమ్కి కాంబినేషన్లో మనం ఈరోజు పల్లీలను ఉపయోగించి ఈ చట్నీ తయారు చేయబోతున్నాం. ముందుగా పల్లీలు కాస్త వేయించిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. సాధారణంగా మనం పచ్చళ్ళల్లో నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఒకటి ప్రోటీన్ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకోటి ఏంటి అంటే ఒక పచ్చడికి ఒక రుచి, ఒక కన్సిస్టెన్సీ తేవడానికి టొమాటో, పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. టేస్ట్కి సంబంధించి కావాలంటే పుదీనా, కొత్తిమీర అలా కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం. అందుకేంటి అంటే ఒక పచ్చడి అనగానే ఒక కన్సిస్టెన్సీ కోసము, ఒక మంచి ఒక ఫామ్ రావడానికి మనం పల్లీలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే మన వంటింట్లో దొరికేటువంటి చక్కటి ప్రోటీన్, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి ఒక పదార్థం ఏంటి అంటే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్లీలు. ఇలా పల్లీలను మనం లైట్గా
వేయించేసుకుందాము. పల్లీలు లైట్గా వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇదిగోండి మన ముఖ్యమైన పదార్థం ఏంటి, రెడ్ క్యాప్సికమ్. రెడ్ క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి లైట్గా వేయించేసుకుందాం. ఇలా కొంచెం మనకు రెడ్ క్యాప్సికమ్ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. ఒకటి ఎండుమిరపకాయలు, చూసారా, ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా కొంచెం మీకు స్పైసీగా కావాలి అంటే ఒక 4 వరకు హాయిగా వేసుకోవచ్చు. స్పైసీగా ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు కాదండి, ఎండుమిరపకాయలు మాత్రమే వాడుతున్నాం. ఇది ఒక్కసారి మనకు వేగిపోయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడలు కూడా మనము ఒక 1/2 కప్ అంతా వేసేస్తున్నాం. ఆ తర్వాత దీనికి ఘాటుకు సరిపడా ఇలా లవంగాలు కూడా వేసుకుందాం. ఒక 4 నుంచి 5 లవంగాల వరకు వేసానండి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒకసారి లైట్గా మనకు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఆ తర్వాత కాస్త చింతపండు కూడా మనం చక్కగా వేయించేటప్పుడే వేసేసుకోవచ్చు. మన కారం కూడా గట్టిగానే వేసాం కాబట్టి చింతపండు కూడా దానికి తగ్గట్టుగా వేసుకుందాం. అప్పుడు మనకి ఏంటి అంటే ఓవర్గా కారం అనిపించదు. ఏది తక్కువైనా కూడా మన కారం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే చింతపండు తక్కువైనా మన కారం ఎక్కువ అనిపిస్తుంది, ఉప్పు తక్కువైనా కారం ఎక్కువ అనిపిస్తుంది. అందుకు అన్నీ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్నాం, వేయించేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదే ఈ పల్లీల బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. అంటే లవంగాలు వేసాం కదా, అదనమాట దాని రుచి. మంచి ఘాటు వాసన వస్తుంది. అయితే ఇప్పుడు ఇదే బౌల్లో మనం కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుందాం. మీకు తీపికి సరిపడా వేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం లైట్గా వేసుకుంటే ఏంటి అంటే రుచులు అనేవి అన్నీ అలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట మన పచ్చళ్ళు. ఓవర్గా తీపిగా మనం ఏం చేసుకోవట్లేదు, లైట్గా వేస్తే ఆ రుచి వేరు. ఇలా చక్కగా కావాల్సినవన్నీ కూడా వేయించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఏమాత్రం నీళ్లు ఉపయోగించకుండా చక్కగా రుబ్బేసుకుందాం. రుబ్బుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమేమి వేయాలో, పోపు ఎలా వేయాలో చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనకు రంగు కూడా మారలేదంటే ఇది రెడ్ క్యాప్సికమ్ అని చెప్పే విధంగానే ఉందన్నమాట. ఇలా చక్కగా రుబ్బుకొని రెడీ చేసేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కదా, రుబ్బుకునేటప్పుడే వేసుకోవచ్చు, లేదు అంటే రుబ్బుకున్న తర్వాత కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇటువైపు స్టవ్ వెలిగించేసుకుందాం. చట్నీ ఏం స్మెల్ వస్తుంది తెలుసా అండి, పూర్తి లవంగాల ఘాటే వస్తుంది ఎక్కువగా. మీకు ఆ ఘాట్ ఎక్కువగా రాకూడదు అనుకుంటే మీరు 1-2 వేసుకోండి, కాకపోతే వేసుకోండి, ఆ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఎందుకంటే లవంగాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నొప్పులు ఏమైనా ఉంటే, పంటి నొప్పులు, ఇటువంటి ఏ నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయి. ఇలా చిన్న పోపు బాండీలాగా పెట్టేసుకున్నాం కదా, సో దాంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. కొంతమంది పోపుకు చాలా ఎక్కువగా నూనె వేస్తారు. అలా అంటే ఇలా బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చళ్ళలోకి అలా వేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కొంచెం మనకు త్వరగా వేడెక్కుతుంది. దీంట్లో పోపు దినుసులు వేసేసుకుందాం. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. పోపు వేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత ఇంగువ. ఇది ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. నేను ఇందులోకి కాస్త పచ్చడి వేస్తానండి. అంటే పోపులోకే నేను పచ్చడి వేయబోతున్నా. మనము చక్కగా వేయించుకున్నాము, అంత బాగుంది. కాకపోతే కొంచెం ఆ పచ్చడి ఇందులో కలిస్తే ఇంకొంచెం బాగుంటుందేమో అనిపించింది. క్వాంటిటీ కూడా తక్కువనే ఉంది కాబట్టి చక్కగా
ఒక్కసారి అలా పోపులో వేగిందంటే సూపర్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు అసలు సిసలు రుచి అన్నమాట పచ్చడికి. లైట్గా మనకు రంగు కూడా మారింది. ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేద్దామండి. అప్పుడు ఏంటంటే మనకు చక్కగా పోపు అదంతా కూడా బాగా కలుస్తుంది కాబట్టి ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఓకే, ఇది ఒక 2 minutes అలా వదిలేస్తే మన పచ్చడి పూర్తయిపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం ఫ్రిడ్జ్లో రకరకాల తిండి పదార్థాలు ఉంచుతూ ఉంటాం. ఒక పదార్థపు వాసన ఇంకో పదార్థానికి పట్టేస్తూ ఉంటుంది. అది అస్సలు బాగుండదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక కప్పుడు కాఫీ గింజల్ని ఫ్రిడ్జ్లో ఉంచినట్టయితే అవి మిగతా వాసనలన్నింటినీ పీల్చేసుకుంటుంది కాబట్టి ఒక పదార్థపు వాసన ఇంకో పదార్థానికి పట్టకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాని తప్పకుండా ప్రయత్నించండి. మనం చక్కగా పోపు తయారు చేసుకున్నాము. పోపులో క్యాప్సికమ్ చట్నీ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసాం. చూసారా, ఇలా చక్కగా పూర్తయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇటువైపు మనకు చక్కగా ఒక సర్వింగ్ బౌల్ కూడా ఉంది, ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కమ్మటి చాలా కొత్తగా మీ అందరికీ పరిచయం చేశాను క్యాప్సికమ్ చట్నీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ క్యాప్సికమ్ 1, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. క్యాప్సికమ్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఎర్ర క్యాప్సికమ్ ముక్కలు, ఎండుమిర్చి, ఉల్లికాడలు, లవంగాలు, కరివేపాకు, కాస్త చింతపండు వేసి వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త బెల్లంని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న క్యాప్సికమ్ చట్నీని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ చట్నీ రెడీ. చూసారు కదా క్యాప్సికమ్ చట్నీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎంత కమ్మగా ఉందంటే లవంగాల ఘాటు తెలుస్తోందండి. అప్పటి నుంచి దాని గురించి మాట్లాడుతున్నాను నేను. పల్లీల కమ్మదనం, లవంగాల ఘాటు, చక్కటి కారం, ఎంత కావాలో అంత ఉంది. దీన్ని కనుక మనం అలా వేడివేడిగా అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చిందండి. నేను కూడా ఈ రోజు నుంచి మా ఇంట్లో ఖచ్చితంగా రెడ్ క్యాప్సికమ్తో ఈ చట్నీ తయారు చేస్తాను. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి. చాలా చాలా బాగుంది. మీరు చేసిన తర్వాత 100% మా అమృతం కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటారు. చూసారు కదా ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.